తలసాని శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్ చాలా రోజులైంది మీతో ఇంటరాక్ట్ అయ్యి. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే 5 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. చేపల పులుసు అంతా తిన్నారు. ఆ ఎపిసోడ్స్ అన్ని చూసాం. రాయలసీమను కూడా డెవలప్ చేస్తారని కేసీఆర్ గారు తనదైన శైలిలో హామీ ఇచ్చారు. ఇప్పుడు కట్ చేస్తే ప్రభుత్వాలు మారినాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు గురు శిష్యులు అంటారు. మరి వీరిద్దరూ రేపు అనొద్దండి, అనొద్దు, కొడతాన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు గురు శిష్యుడంటే ఊరుకోనని చెప్పాడు ఆయన. ఓన్లీ విలేకరు గారిని కొలీగ్స్. మామూలుగా మిమ్మల్ని మామూలుగా కూడా ఊరుకోడు ఆయన. కొలీగ్స్ పోనీ ఎక్స్ కొలీగ్స్. సహచరులు. ఆయన సహచరులు. నాయకత్వంలో పనిచేశానని పనిచేశారు అన్నారు. పూర్వ సహచరులు సహచరులు. అన్నారు. పూర్వ సహచరులైన చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు మళ్ళా ముఖ్యమంత్రి హోదాలో. అంటే దీనివల్ల అంటే రెండు ఉన్నాయి సార్. ఒకటి రెండు రాష్ట్రాలకి జరిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఒకటి. రెండోది, దీన్ని ఆసరాగా చేసుకుని మళ్ళీ హరీష్ రావు గారు ఆంధ్ర తెలంగాణ అంటూ ఏదో బయలుదేరే అవకాశం కూడా ఉందా? అంటే ఆ, ఎలా చూస్తారు? ఈ రెండు అంశాల మీద మీరు కవర్ చేయండి కొంచెం. మొట్టమొదటిగానండి, అందరికి నమస్కారం. నేనంతా రాత్రి నిన్న మార్నింగ్ నుంచి చాలా కార్యక్రమాలు జరిగినాయి. అల్లూరి సీతారామరాజు గారి జయంతి, ఆయన ఊరిని మోగల్ నుంచి భారీ బైక్ ర్యాలీతో భీమవరం ఆయన కాంస్య విగ్రహం వరకు వచ్చి అక్కడ బహిరంగ సభ పెట్టడం జరిగింది. దాంతో పాటే అక్కడ కానీ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో ఐవి గారు రామలాపురంలో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్సీలు వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ సమస్య మీద డిస్కస్ చేయడం జరిగింది. ఆ, ఇవాళ కానీ ఒకటే చాలా ఆనందం. చాలా 2-3 రోజుల తర్వాత మంచి వర్షం పడింది ఇవాళ మా ఊళ్ళో పాలకొల్లో. ఇక్కడే ఉన్నాం. సరే, అందరికీ శుభాభినందనలు చెప్తూ చాలా క్రూషియల్ మీటింగ్ ఇది. జనం అనుకుంటారు ఇంతకుముందు ఉన్నారు కదా, దానికి తేడా ఏంటి అనుకుంటారు. లేదండి, చాలా క్రూషియల్ మీటింగ్. ఎలాంటి మీటింగ్ అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారిని కలిశారు. ఆ అలయ బలయం సంతృప్తికరంగా లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకాలు లేవు, అపనమ్మకాలు ఉంది, అవిశ్వాసం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఆ తర్వాత ఎలాంటి పరిస్థితి జరిగినాయో మీరు చూశారు. ఆ తెలుగుదేశం పార్టీని అక్కడ తెలంగాణలో లేపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిపోయినట్టే దాదాపు కేసీఆర్ గారు. తోటి తెలుగువాడ పార్టీని సక్సెస్ చేసి వాళ్ళ ఆదాని గారి పార్టీని ఎదుర్కొంటున్నారు. ఆయన చేసిన ఒక రాజకీయానికి ఒక చెత్త రాజకీయం దాంట్లో. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా తోటి ప్రాంతీయ పార్టీ ఉంటే ఇక్కడ పోరాటం ఇక్కడే ఉంటుంది. గట్టిగా చేయగలిగిన ఏమన్నా స్థానికంగా చేయగలుగుతారు. కేంద్రంలో ఉన్న చతురంగ బలాలని, ఆ మిగతా బలాలను పెట్టుకుని భయంకరం చేయడం, ఇది ఆ వల్ల చిక్కుకుపోయాడు ఆయన. అప్పటికిప్పుడు తేడా ఏంటి? కానీ కేసీఆర్ గారు ఒకటి మెచ్చుకోవాలండి. అక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతవాసులపై అనేక అపోహలు ఉంటే 99% ఎక్కడా లేకుండా కూడా చూసుకున్నాను. దానికి అప్రిషియేట్ చేయాలి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఆ రోజు ఉప్పు నిప్పుగానే ఉన్నారు. బయట నవ్వుకుంటా మాట్లాడిన తర్వాత వెంకయ్యనాయుడు గారు ఢిల్లీ స్థాయిలో ట్రూస్ చేసిన, నోటుకోట్లని ఏడిపించి అరెస్ట్ చేస్తానని బెదిరించిన, ఎక్కడ దాకా వెళ్ళిపోయిన యుద్ధ దానికి జరిగే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు ఒక నాగాన్ సాగర్ మీద పోలీసులు కొట్టుకునే పరిస్థితులు కూడా అంతకుముందు తీసుకొచ్చారు. చూశారు మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా మీరు చూశారు. అందుకని ఈ నేపథ్యంలో మాత్రం ఆ ఒకటి చెప్పదలుచుకున్నాయండి, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. అంతకన్నా మంచి పరిస్థితి అని మనం అనుకున్నాం. కానీ ఏం సాధించారంటే, చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఉమ్మడి ఆస్తులు ఏదైతే ఉన్నాయో 1,43,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు అని చెప్పి జాతీయ పత్రికలు, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం కానీ మిగతాది కానీ 2018-19 నాటికి ఆ విలువ దాంట్లో అంటే అంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది కాదండి. దాంట్లో 58% అన్నారు. సరే, ఇప్పుడు విలువ ఎంత పెరిగిందో తగ్గిందో అని డిఫరెన్స్, అది వేరు. దాంతో పాటు ఏపీ భవన్ ఒకటి సెటిల్ అయింది. నీటిపారుదల విషయాలు, ఎలక్ట్రిసిటీ విషయాలు, కొంచెం ఉద్యోగుల విషయాలు ఇవి మాత్రమే ఉన్నాయి. పరిష్కారం చాలా ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కేసీఆర్ గారి మధ్యన ఇష్యూ బేస్డ్ అండర్స్టాండింగ్ కాక చంద్రబాబు గారి మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళిద్దరిని కలిపిందండి. ఒక వ్యక్తి మీద ఉన్న క్రోధం ఇద్దరిని కలిపింది కాదు, న్యాచురల్ అలయన్స్ కాదు. బయట ఏదన్నా అనుకోవచ్చండి. ఆయన చంద్రబాబు ఓడిపోవాలని కేసీఆర్ గారు కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం కాబట్టి అదొకటి.
పోనీ దాన్నన్నా తీసుకుని ఇద్దరి మధ్యన ఎంత ఆత్మీయ అనుబంధాలతో కుటుంబ సమేతంగా పిలిచి ఆయన ప్రగతి భవన్ దాంట్లో పిలిచి మీరు చూశారు ఎంత ఆత్మీయంగా ఉన్నారు. నేను అనుకున్నాను డెఫినెట్ గా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లీడర్ కదా, ఏజ్ వైజ్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత ప్రాప్తకాల దర్శించి డెఫినెట్ గా రెండింటి మధ్య అండర్స్టాండింగ్ అవుతుంది అనుకున్నాను. ఏమీ జరగలేదు. అది కదా, ఇంకో 5 సంవత్సరాలు హక్కున్న సచివాలయంతో సహా మొత్తం అన్ని భవనాలు అన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పారు. అదేదో కొంతమంది అంటున్నారు శాశ్వతం కాదండి, అనేక భవనాలు తాత్కాలికమని మాత్రమే ఉన్నాయి. చాలా మంది జగన్ గారు హై చేశారు, పర్మనెంట్ గా కాదు, తాత్కాలికంగా మాత్రమే ఉండే భవనాలు మాత్రం ఇచ్చారు. ఇచ్చే ముందర కనీసం మాకు ఉమ్మడి ఆస్తులు ఇది ఉన్నాయని కూడా ఒక్క మాట అడగకుండా ఇచ్చేటువంటి అది రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ గారికి ఇచ్చారు ఆయన చేసిన సాయానికి ఎన్నికలు అనిపించింది. ఇక ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీనరసింహన్ గారిని ఒక ఆయన ఉన్నారు, తెలుసు కదా మీకు, కార్తీక్ గారు పేరున్నారా? తెలుసు సార్, గవర్నర్ గారు కదా. ఎక్కాడ ఈకేడిఏ ఎక్కాడ అండ్ మా శ్రీనివాస లక్ష్మీనరసింహన్ గారిని, ఈఎస్ నరసింహన్ గారిని గవర్నరు కోస్తా రాయలసీమ ప్రాంత పట్ల ఒక శనిలా చాలా మంది భావించారు. ఒక విద్వేషవాది, ఒకళ్ళకి ఆత్మీయవాది, ఒకళ్ళు విద్వేషవాది, దిక్కుమాలిన కుట్రల్ని చేశారని కూడా అనేకమైన ఆరోపణలు ఎన్ని ఉన్నాయండి. ఆయన గంటల వ్యవధిలో దాన్ని ఆమోదించారు. 30వ తారీఖున పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ ఏమైనా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిందా, లేకపోతే ఏమైనా వచ్చిందా, కేబినెట్ నిర్ణయం తీసుకుందా, ఏం పరిశీలించకుండా గంటల వ్యవధిలో చేశారు. కేసీఆర్ గారు తన ఏదైతే నేను తప్పు పట్టను, ఇవ్వటాన్ని తప్పు పట్టనండి అన్నదమ్ములు, కానీ కనీసం ఒక నిబంధన కూడా అడగకుండా ఆయన రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వటం, ఈయన తన చిహ్నం కూడా ఉండాలి. కేసీఆర్ గారు నిజంగా ఎన్టీ రామారావు చిహ్నం తనకు చిహ్నం కూడా ఉండాలని విధంగా అదే ప్రాంతాన్ని ఎంచుకుని ఒక గొప్ప సచివాలయం, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్పగా వచ్చింది. దాంతోపాటు అమరవీరుల జ్యోతి, 2-3 బాగా పెట్టారు దాంట్లో. సరే, ఇప్పుడు ఏమైందంటే ఒక్క అడుగు ముందు పడలా. చంద్రబాబు నాయుడు గారు ఉండగా సుప్రీంకోర్టులో 58% ఆస్తుల వాటా రావాలని సుప్రీంకోర్టు ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన జడ్జిమెంట్ ఇస్తే దానికి కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటించకపోతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మోడీ గారు అక్కడ అలయన్స్ లో ఉండి కూడా కేసీఆర్ గారికి అడ్డంగా సపోర్ట్ చేశారు. ఒకళ్ళు వాళ్ళు ఇది సత్యమండి, అయిపోయింది గత. మరి ఆయన కేసులో ఉన్న ఒత్తిడి చేయలేదు, ఏం చేయలేదు, అది కూడా పక్కన పడేశారు. విద్యుత్ ఉద్యోగులు నరకయాతన నిర్మించారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అక్కడ ఉండి కోస్తా రాయలసీమలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు నిన్న ఎవరో చెప్తా ఉన్నారు, కోదండరామ్ గారు అనుకుంటా, ఒక టీవీ చర్చలో కనపడి హైదరాబాద్ నుండి తాడిపత్రికి వెళ్లాల్సి వస్తుంది, అమరావతిలో రిపోర్ట్ చేసి హైదరాబాద్ పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది, అలాంటి వాళ్ళని పరిష్కరించాలి. తెలంగాణకి వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నాయి చేంజింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ కొంతమంది. అది విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. ఇప్పుడు మంచి తరుణం వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన మీరన్న గురు శిష్యులని నేను కాకపోయినా నాయకుడు అప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేశారు, కేసీఆర్ గారి నాయకత్వం కూడా పనిచేశారు. ఎవరు మన రేవంత్ రెడ్డి గారు, అది వేరే. కానీ విస్తృత కాలం పనిచేసి పార్టీ కోసం గట్టిగా నిలబడ్డాడు, నో సెకండ్ థాట్. ఇవాళ మంచి తరుణం వచ్చింది 2 రాష్ట్రాల మధ్యన పరిష్కారం చేయాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి. దీంట్లో 4 అంశాలు ఉన్నాయి, మీకు చెప్పాను ఇంతకుముందు. ఉమ్మడి ఆస్తులు షెడ్యూల్ 9, 10లో ఉన్న 91, 142, మళ్ళీ ఏ దాంట్లోనూ చేర్చబడిన ఇంకో 12 ఉన్నాయి, మీరు చూశారు, ఇంకో 12. వీటి మీద ఫస్ట్ చర్చ కావాలి, అది పరిష్కారం. అందులో ఆల్రెడీ 38 సంవత్సరాల పెద్ద వివాదం అనేది పరిష్కారం అయిపోతుంది, అది ఇబ్బంది దాంట్లో. రెండో విషయం ఎలక్ట్రిసిటీ విషయం. 54% కరెంటు విభజన టైంలో తెలంగాణకి ఇవ్వనవసరం లేదు అనేది దాంట్లో ఉంది. కేవలం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీలో అన్అలొకేటెడ్ కోటాది ఇవ్వాల్సి ఉందని ఒకటి ఉంటే ఒక సూపరింట్ ఇంజనీర్ చేసిన దాని వల్ల ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు దాని మీద అసెంబ్లీలో కూడా మనకి ఇవ్వాల్సిన లేకపోయినా చంద్రబాబు నాయుడు ఎంతో కరెంట్ ఇస్తున్నారని స్పష్టంగా ఇచ్చారంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకున్న ఆ రోజు ఇనిషియల్ కష్టం మీద డెఫినెట్ గా స్పందించారు, పాజిటివ్ గానే తీసుకున్నారు. కానీ తర్వాత ఏం జరిగిందండి, దాన్ని కేసీఆర్ గారు
అడ్వాంటేజ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి అదే హక్కుగా భావిస్తే మాకు ఇన్ని కోట్లు 17,000 కోట్లు ఎంతో తెచ్చింది సార్. ఆంధ్రప్రదేశ్ 3,873 కోట్లు కరెంట్ సప్లై చేసాం మేము. పిఎడ్డిలోనే 20 రూపాయలు పెట్టి బయట కరెంట్ కొన్నాం. అందువల్ల మాకు దాంతో పాటు పెనాల్టీ కలిపి 7,000 కోట్లు రావాలండి. కాదు మాకే 17,000 కోట్లు అది మినహాయించి ఇచ్చుకోండి వాళ్ళు. ఇది చాలా విచిత్రంగా ఉంది. కార్తీక్ గారు మీ లెక్కల మాస్టర్ ఎవరు? ప్రసాద్ గారు ఉంటే కనుక ఇంకా మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఈ 2 సమస్యలు ఆయన దగ్గర పెట్టేస్తే గంటలో తేల్చేస్తారు. ఒక 2 రాష్ట్ర ప్రభుత్వాల చిల్లర దుకాణాలండి. చిల్లర దుకాణం కూడా తక్కువ ఇంట్లో వాళ్ళు కూడా 5 నిమిషాలు మీరు మా వయసులో ఉన్నారంటే 6 నిమిషాలు లెక్కలు ఎలా చేతిలో పెట్టుకుని లెక్కలు వేసేస్తారు. ఈ 2 ప్రభుత్వాలంటే ఎవరన్నా ఉండదు. పోనీ కేంద్రం ఏం చేస్తుంది? కొట్టుకు సావండి, తాంబూలాలు ఇస్తాం, తన్నుకు సావండి తమ కాళ్ళ దగ్గర రప్పించుకున్నారు ఆదాని గారి ప్రభుత్వం చూస్తుంది. లెక్కల మాస్టర్ కూడా ఆదాని గారు ఏదండి మాస్టర్ కూడా అవసరం లేదు సార్. 10వ తరగతి కుర్రాడిని అడిగినా కూడా ఒక అరగంట టైం ఇస్తే లెక్కలు ఏంటి అనేది ఒక స్థూలంగా వస్తే పోనీ ఇద్దరి మధ్యన ఇద్దరు అన్నములు దెబ్బలాడుకుంటున్నారు. పెద్ద మనిషి ఉన్నాడు కదా, చట్టంలో సెటిల్ చేయాలి ఉంది కదా 6 నెలల్లో. వాళ్ళకి ఏంటి వీళ్ళు కొట్టుకుని మన కాళ్ళ దగ్గర రావాలి అని ఆదాని గారి ప్రభుత్వం. ఆదాని గారు అంటే ఆదాని గారితో పాటు కింద అనుచరుల ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నమాట. చాలా బాధగా ఉందండి. ఇక అందుకని ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఇద్దరు కలిసి తెంపుకోవడానికి పెద్ద సమయం పట్టదు. అలాగే నీటిపారుదల విషయంలో ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. తెలుగు ప్రజల రక్తం స్వేదంతో కట్టిన ప్రాజెక్టులు, అది ఏ ప్రాజెక్ట్ అయినా సరే, నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, లేకపోతే ఇంకోట ఏదన్నా సరే, అంటే 2 రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్ట్. దీని మీద పెత్తనాన్ని ఇంక్లూడింగ్ శ్రీరామ్ సాగర్ రూపాయలు ఇవన్నీ కూడా పెత్తనం కోసం అడుగుతున్నారండి. దుమ్ముగూడెం, సీతారాం సాగర్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చట్టంలో పెట్టారు. నేను చట్టాన్ని దాంట్లో ధిక్కరిద్దామని అంటున్నాను. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంగీకారానికి వస్తే ఆ చట్టం అవసరం లేదు. వీళ్ళు కొట్టుకుని తమ ఎమోషన్ కోసం ఎన్నికల సమయంలో పోలీసులు పంపిస్తారు. ఏమండి, అన్నదమ్ములుగా బతుకుతున్న తెలుగు ప్రజల మధ్యన చిచ్చును చేర్చుకోవడానికి కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇవాళ దీనికి రెచ్చగొట్టినట్టు ప్రజల మధ్యన సంయమనాన్ని రెచ్చగొట్టినట్టు వ్యవహరిస్తారు దిక్కుమాలిన రాజకీయ నాయకులు. సిగ్గు లేదండి వీళ్ళకి? ఆ రోజు కొంతమంది విద్వేషకారులే పెట్టిన గాయాలని పోగొట్టుకుని అన్నదమ్ములుగా ఒకళ్ళు బతుకుతూ ఉంటే ఇవాళ ఇంకా విద్వేషం రెచ్చగొడతారా? ఆ గవర్నీలు శ్రీ జగన్పాటి రాజగోపాల్ గారు ఆయన మీద ఆ రోజు చూశారు. అంటే తప్పని కదా, వ్యక్తిగత వ్యవహారం మీద. కానీ ఆ రోజు నికృష్టంగా ఒక ధూర్తుడు, దుర్మార్గుడు అయిన ఒక ఉద్యోగ నాయకుడు, మిగతా ఉద్యోగులు గొప్ప త్యాగం చేశారు. వాళ్ళు కొంచెం నాయకుడు తెలంగాణ ప్రజానీకాన్ని మహిళల గురించి అసహ్యంగా మాట్లాడిన ఒక యూజ్లెస్ అతను. చాలా బాధగా ఉంది అది. కావాలంటే ఆ రోజు అంకమరావు గారు అనేక సార్లు వేశారు. చాలా బాధ వచ్చిందండి. తోటి సోదరిని అసలు ఏమన్నా అంటారండి? ఒక గుత్తగా పది వ్యక్తిగతంగా కాదు, అలాంటి వాళ్ళు వచ్చిన ప్రమాదం అది అయిపోయింది. ఇక్కడ కూడా తెలంగాణ కూడా కేసీఆర్ గారు కూడా ఎంత దారుణంగా మాట్లాడారు. లంకలో పుట్టినంత రాక్షసులు అది కాదు, చాలా మంది మాట్లాడారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడి ఉన్నాయి నా దగ్గర. సరే, అయిపోయింది. ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం పాత రికార్డు ప్రకారం ఉమ్మడి ఆస్తులు 1,43,000 కోట్ల, ఇప్పుడు 2 లక్షల కోట్లు అయిందనేది వేరే సంగతి. కేంద్ర ప్రభుత్వమే మదింపు చేయాలి, నిష్పక్షపాతంగా చేయాలి. కానీ గవర్నీలు ఆదాని గారి ప్రభుత్వంలో జరుగుతుందని అనుకుంటున్నా. ఒక న్యాయమూర్తి నిపుణుల్ని కావాలంటే ఏంటి, జాతీయ అంతస్థాయి వేసినా పర్వాలేదు, వేసుకుని ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఇది ఎంతన్నా కానండి, 1,00,000 కోట్లు తెలంగాణకి ఎక్కువ వచ్చినా, బికాస్ బీయింగ్ సిచ్యుయేటెడ్ దే ఎక్కువ వచ్చినా పర్వాలేదండి. ఆ సమస్యని సింగరేణి కాలరీస్ కంపెనీని కేంద్రం కబ్జా పెట్టేటట్టు చూస్తుంది. తెలంగాణ భూగర్భంలో అది ఐడెంటిఫై చేసిన దాన్ని ఆదాని గారి కంపెనీకి అమ్మేద్దామని, ఆదాని గారు అండుకుంటే చాలా మంది ఉంటారు వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. దుర్మార్గంగా యత్నం చేస్తా ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం సాయిరెడ్డి అని కరీంనగర్ జిల్లాలో ఆత్మత్యాగం చేశాడు. పోలీస్ కాల్పులు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని రాష్ట్రం అంతా, విశాఖపట్నం, శ్రీకాకుళం, పాలకొల్లు, అనంతపురం, కర్నూలు, వరంగల్ ప్రాంత్యాగాలు చేస్తే వచ్చిన ఫ్యాక్టరీని అమ్మేద్దామని చూస్తుంటే ఒక తెలుగు ప్రజలందరూ ఏకమైపోయిన సందర్భాలే. ఇవాళ ఆ తరుణం మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. దానికి రావాలంటే ఈ సమస్య పరిష్కరించబడాలి. ఈ సమస్య పరిష్కరించబడాలంటే కొంత విస్తృతమైన అవగాహన ఉండాలి. ఇవాళ మీరు ఇందాక హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, ఆ 7 మండలాలు అడగండి. 7 మండలాలు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, దయచేసి హరీష్ రావు గారు గవర్నీలు, మీరు ఒకసారి మీ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన జీవోఎంకే శ్రీకృష్ణ గారికి ఇచ్చిన పుస్తకం ఉందండి నా దగ్గర, పెద్ద పుస్తకం, సంతకం పెట్టించారండి. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు, కోదండరామ్ గారు అందరూ కూడా దాంట్లో చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. 1956 ముందు నాటి తెలంగాణ కావాలి, భౌగోళికంగా 1 ఇంచి 1 అంగుళం, 1 అడుగు కూడా కాదు, 1 అంగుళం కూడా మేము అడగమని చెప్పి రాసిచ్చారు. ఇప్పటికీ కూడా
ఇవాళ భద్రాచలంతో సహా ఇంకా తెలంగాణలో ఉన్న 4 మండలాలు, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం కానీ అవతల చందుపట్ల దాకా ఉన్న ఆ 4 మండలాలు కూడా యాక్చువల్గా తూర్పుగోదావరికి సంబంధించినవి. చాలా మంది భద్రాచలం తానీష అంటే భద్రాచలం తానీష పరిపాలించినప్పుడు ఆ, శ్రీకాకుళం ఒరిస్సా పర్లాకిండి నుంచి నెల్లూరు, ఆ, పైనాఘాట్ అనబడి రాయలసీమ అంతా కూడా తానీషా పాలనలో ఉందండి. అబ్దుల్ హసన్ తానీషా పాలనలో అప్పుడు కూడా అక్కడే ఉంది. 1647లో ఔరంగజేబు ఆక్యుపై చేసి వచ్చేంత వరకు అబ్దుల్ హసన్ అందరూ కలిసే ఉన్నాం కదా. ఒకవేళ భద్రాచలమే అనుకుంటే అన్ని మా పాలకులతో సహా అన్ని తెలంగాణ పేరు మా తెలంగాణ ఆంధ్ర అవుతున్నాం. 1956 రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ భూభాగం ఏదుందో ఇవాళ ప్రజలు తెలుసుకోవాలి. అయినా భద్రాచలం ఇచ్చినప్పుడు ఇంకొక 5 ఊళ్ళు కావాలని అడుగుతున్నారు. దానికి ఇక్కడ చాలా మంది కూడా నిన్న సమావేశం జరిగింది భీమవరంలో. వారు అనేది ప్రొఫెసర్ గారు వీళ్ళందరూ కూడా అదేంటండి ఈస్ట్ గోదావరి మండలాలు కదా, అవి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఇమ్మని చంద్రబాబు నాయుడు గారు అడగాలని కోరుకుంటున్నారు. 1 ఇంచు కూడా అక్కర్లేదన్నారు కదా ఆ రోజు. కేసీఆర్ గారు ఉన్నారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, అందరూ కాదు. అందుకని సరే అయినా భద్రాచలం సెంటిమెంట్ గా అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయినప్పుడు నేను దాన్ని అడగట్లేదు. కానీ మిగతా 4 మండలాలు ఇస్తే ఈస్ట్ గోదావరికి సంబంధించిన మండలాలు అది రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కి ధనంతో నిమిత్తం కాకుండా అక్కడ ల్యాండ్ ప్రతిపాదించింది 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అక్కడ రిహాబిలేషన్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ల్యాండ్ కనుక అవైలబిలిటీ ఉంది అక్కడ ఇస్తే ఇది చాలా మేలు జరుగుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారేమోనని చెప్పి భావిస్తా ఉన్నాను. అలాగే మీకు చెప్పాను ఎంత 5,000 10,000 కోట్లు తేడా ఒకటే మొత్తం మీద మొత్తం కుదించేసి కేంద్రంలో ఉన్న పీయూష్ గోయల్ గారిని మధ్యవర్తిగా పెట్టుకుంటే మొత్తం ఏముండదండి. అందువలన అటేపు చిత్రంగ బలాలతో రేవంత్ గారు ప్రయత్నిస్తారు. నేను ఒక్కటి చెప్తాను, ఒక రేవంత్ గారు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక కేసీఆర్ గారు ఎలాగో ఒక వెరీ షూట్ పర్సనాలిటీ రేవంత్ రెడ్డి గారు ధైర్యవంతుడు, డైనమిక్ ఫెలో, మామూలు వ్యక్తి కాదండి. మీరు అనుకుంటా ఉన్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీలో అన్ని ఎంత దమ్ముండి పోరాడండి ఆయన. ఒక అంతర్గతంగా ఉండే ఆయన ఎంత విమర్శించి ఆయన తక్కువగా చేసిన వాళ్ళతో ఓ పక్కన మీరు జనం కేసీఆర్ గారితో పోరాటం చూసి కేసీఆర్ గారిని ఆయన పెట్టి అవమానించి వేధించి వెంటాడే తీరు ఓకే, ఆయన మాట్లాడిన తీరు ఒక పదజాలం బాగాలేదు, అది ఒప్పుకున్నా. కానీ భౌతికంగా హింసలు పెట్టి ఆయన కుటుంబంతో కొడంగల్ ఉంటే అర్ధరాత్రి తలుపులు తట్టి భార్య పిల్లల ముందు వాళ్ళని తీడ్చుకుపోయి పడేసి అర్ధరాత్రి అన్యాయం అండి. పెళ్ళప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు జైల్లో ఉంటే ఒక నిబంధన ప్రకారం ఏంటి ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడకూడదు వచ్చిన తర్వాత అని, ఆ వచ్చిన గంటలోనే మాట్లాడే గుడ్లు చేసేస్తారండి. అంత నిలబడి పోరాడాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అటే బీజేపీతో ఇటు కాంగ్రెస్ తో పోరాడుతూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా 8 మంది వుడ్ బి చీఫ్ మినిస్టర్స్ అంటే కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్ 4 ఆరేసి 3 వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్న పార్టీలో నిలబడి వచ్చాయంటే చిన్న స్థాయి కాదండి. కఠోరమైన శ్రమ కావాలి, కమిట్మెంట్ కావాలి, ఎదుర్కొన్న ధైర్యం కావాలి, గుండె ధైర్యం అన్నీ ఉన్నాయండి. ఆయన ముందు చంద్రబాబు నాయుడు గారు స్టాల్వార్డ్ పొలిటీషియన్, సౌత్ ఇండియాలో ఇవాళ నో క్వశ్చన్ షో. కానీ ఈయన చాక్చెక్కి ముందు చంద్రబాబు నాయుడు గారు సరిపోరు, ఆయన పెద్ద మనిషి తరహా ఉంది. అందువల్ల చాలా కేర్ఫుల్ గా మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అవగాహన ఉన్న వాళ్ళని తొందరగా పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను, కొంతమంది రేట్ చేస్తున్నారు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవసరం లేదు. ఆ రోజు మేము అన్నదానికి తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం, తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకు ఇవ్వాలంటే ఒక తెలంగాణ ప్రజల అంతకుముందు కోస్తా రాయలసీమ ప్రజల రక్తం శాతం కూడా 1589 నుంచి 18వ శతాబ్దంలో కోస్తా రాయలసీమ కలిసి ఎక్కడి నుంచే మొత్తం వజ్రాలన్నీ అక్కడ ప్రయాణించింది గోల్కొండకి. ఇది వాస్తవం, దేనికైనా సిద్ధం. 600 పేజీల పుస్తకాలు కూడా రాసిచ్చాను. అయినా అయిపోయింది, గతం కథ. తెలంగాణ ప్రభుత్వం చేతిలోనే హైదరాబాద్ ఉండాలి. కావాలంటే 2వ రాజధాని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒక చోట ఈర్మార్క్ చేయండి, అక్కడ సుప్రీంకోర్టు బెంచ్ కావాలంటే అమరావతిలో పెట్టుకుంటారు, లేదా ఇంకొక కార్యాలయాలు. దక్షిణాది మాత్రం అక్కడ రాజధాని, దక్షిణాది నిర్వహించే పార్లమెంటు హైదరాబాద్ కర్నూలు మధ్యన ఎక్కడున్నా సరే అద్భుతంగా అక్కడ ఉండాలి. దానికి ఈర్మార్క్ చేయమనండి. అంతే తప్ప హైదరాబాద్ ని తీసుకెళ్లి యూనియన్ టెరిటరీగా అదానీ గారి పార్టీ అండ్ ఎట్లాంటి పెట్టడానికి చర్యలు చూసినా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తెలుగు ప్రజల రక్తం శాతంతో నిర్మితమైన హైదరాబాద్ నగరాన్ని ఆ గుమా వ్యాపారులు, ఉత్తర భారతీయ జనతా పార్టీ వ్యాపారులకు అప్పచెప్పడానికి సిద్ధంగా లేరని చెప్పాను. ధన్యవాదాలు సార్ చల్సాన్ గారు. కానీ ఏ మాట కామాట ఈ తరం రాజకీయ నాయకుల్లో ఒక ట్రూ ఫైటర్ అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పాలి. ఒక
అంటే రాజకీయాలు ఆయన వ్యవహార శైలిని పక్కన పెట్టేస్తే ఆయన ఒక ఎమ్మెల్సీ నుంచి ఒక ముఖ్యమంత్రి. డైనమిజం ట్రూ అంటే ట్రూ, నేను డైనమిజం అదే ఉన్నది. అదే సార్, ఒక ఎమ్మెల్సీ నుంచి ఒక ముఖ్యమంత్రిగా స్థాయికి ఎదిగేందుకు కూడా ఒక జెడ్పీటీసీ 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 నుంచి 2000 ముఖ్యమంత్రి. జెడ్పీటీసీ కింద ఎన్నికయ్యి ఇండిపెండెంట్ గా, తర్వాత ఇండిపెండెంట్ గా తెలుగుదేశం పార్టీ సహకారంతో ఎమ్మెల్సీ కింద ఎన్నికై అది 2 3 ఏళ్ళు అనుకుంటా అయివానే వెంటనే ఆ, ఎం- మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు రాష్ట్రం తిరిగి వారం రోజుల్లో కొడంగల్ వెళ్ళి ఎలక్ట్ అయ్యారండి. వారం రోజుల్లో 2009లో వెళ్ళి వారం రోజుల్లో ఎమ్మెల్యే కింద ఎలక్ట్ వచ్చాడు. ఏమో ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి చాలా ఆగకూడదని కోరుకుందాం. ముఖ్యమంత్రి ఆగకూడదు, నేషనల్ పార్టీయే కదా, చూద్దాం మరి ఏమవుతుందో. గుడ్ లక్ చెప్తూ ధన్యవాదాలు సార్.